ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కడతారులా? మీదికెళ్ళొచ్చే నీళ్ళే నాగబట్టి అక్కెరున్నప్పుడు కిందికి ఇడుచుకుంటానికే కదా. కానీ కాళేశ్వరం కథ గమ్మతుంటది. కింద ప్రాజెక్టులు కట్టి మీదికి ఎత్తి పోసుకుంటూ పోవాలి. అందుకే బాహుబలి మోటార్లు పెట్టినమని గొప్పగా చెప్తురు, కానీ అసలు డిజైనే కరెక్ట్ కాదని బగ్గా తెలిసిన వాళ్ళు అంటున్నమాట. అది కడుతున్న కాంచి ఇయాల్టి దాకా ఎప్పుడో వార్త వస్తూనే ఉంటది. ఇలాగిది మేడిగడ్డ కాడ కుంగిన పిల్లలు అన్నారం అందాలు సుందిల చందాలు చూసిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఎట్లా కట్టిండ్రు, ఏం టెస్టులు చేసిర్రు, ఎవలోకి చేసిరని సార్ అడుగుడు ఇంజనీర్లు ఆఫీసర్లు ఆన్సర్లు ఎప్పుడు నడిచింది. మేడిగడ్డ కాడ టెంపరవరీ రిపేర్లు అవుతున్నాయి కదా, పనులలో లాపర్వయ్యేద్దని ఆర్డర్ వేసిండు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు చెప్పినట్టే చేస్తుందట సర్కారు. ఈ 3 బ్యారేజీలకు ముప్పు ఉంది కాబట్టి ఆనకాలంలో గేట్లు ఎత్తి పెట్టాలని చెప్తే గా పనులు జగబెడుతురాట. చెకింగ్ చేసిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను బట్టే పాత ఇంజనీర్ల మీద యాక్షన్ తీసుకున్నాము అనుకొచ్చిండు మంత్రి సారు. లక్షల కోట్లతోటి మాత్రం ఆగమాగం కట్టినందుకే గింత పని అయిందని కేసీఆర్ సార్ మీద గరం అయ్యిండు. కాళేశ్వరం కి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్లే 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. పంపులను నడిపించిన ఇది ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ హయాంలో నాశనం చేసి పెట్టింది. కాంగ్రెస్ సర్కార్ రాగిట్లు ఉండదట. అందరితోటి మాట్లాడి సలహాలు తీసుకొని ఎట్లయితే ఎక్కువ ఫాయిదా అవుతుందో గట్లా చేస్తాము అన్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళలాగా లక్షల కోట్లు కమిషన్ల కోసం తీసుకునే విధంగా ఉండదు. అప్పట్లో ఏ ప్రాజెక్ట్ కాడికి ఎవరిని ఓనియకపోదురు, అంతా సీక్రెట్ గా ఉంటుండే. ఇప్పుడు బాజాప్తా ఓనిస్తురు, ఏదడిగినా చెప్తుండ్రు. సర్కారోళ్ళు ఏవలసిన మరమ్మతులు చేస్తున్నారు, గానీ ఆనలకు మీదకెళ్ళి వరద నూక్కొస్తే ఎట్లుంటుందో పో.